నమస్తే, నేను మీ రఘురామ్ రౌతుల. అధికార పక్షానికి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే మళ్ళీ శ్రీకాకుళం జిల్లా పేరే గట్టిగా వినిపిస్తోంది. మొన్న సీదిరి అప్పలరాజు, నిన్న తమ్మినేని సీతారాం, ఈరోజు చింతాడ రవికుమార్. అసలు సిక్కోలు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రీసెంట్గా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ శ్రీకాకుళం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని ఊహించని పరిణామాలు ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. జగన్ను కలిసేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహపడటం సాధారణమే. అయినా ఆ సమయంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ప్రవల్లికను శ్రేణులు చుట్టుముట్టడం, తోసివేయడం సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మొత్తం ఘటనలో ఆమదాలవలస వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ముందుండడంపై ఇప్పుడు సిక్కోలు వ్యాప్తంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు ఈ పరిణామం ఒక పెద్ద రాజకీయ అవకాశంగా కలిసి వచ్చిందని తెదేపా శ్రేణులు భావిస్తుంటే, తమ నేతలను కావాలనే టార్గెట్ చేస్తున్నారన్నది వైసీపీ వాదన. అసలు ఆమదాలవలస టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పొలిటికల్ గేమ్లో ఏం జరుగుతోంది? తమ్మినేని సీతారాం వ్యవహారం నుంచి మొదలై ఈరోజు చింతాడ రవికుమార్ అరెస్ట్ టాక్ వరకు వచ్చిన ఈ కథ వెనుక ఉన్న ఇన్సైడ్ పొలిటికల్ సీన్ ఏంటో ఇప్పుడు విశ్లేషణాత్మకంగా చూద్దాం. ఆమదాలవలసలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఇక్కడ రెండు ముఖ్యమైన కేసులు, అపోహలు చర్చనీయాంశంగా మారాయి. మొదటిది మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై నమోదైన భూ వివాదం కేసు. ప్రాణాలతో బతికున్న ఒక వ్యక్తిని చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, నకిలీ వారసత్వపు రికార్డులు సృష్టించి ఏకంగా 3 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే తీవ్రమైన కేసులో తమ్మినేని సీతారాం ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు విచారణ తీవ్రతరం చేయడంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే చివరకు ఆయన కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో తాత్కాలికంగా అరెస్ట్ ప్రక్రియ నుంచి బయటపడ్డారు. ఇక రెండవ అంశం చూస్తే, తమ్మినేని సీతారాం కేసుల భయంతో కొంతవరకు సైలెంట్ అయిన సమయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న చింతాడ రవికుమార్ లైవ్లోకి వచ్చారు. ఆయన బావాజీ మఠం భూముల వ్యవహారాన్ని గట్టిగా పట్టుకున్నారు. బావాజీ మఠం భూములను కొట్టేయడంలో ఎమ్మెల్యే కూన రవి పాత్ర ఉందంటూ నేరుగా మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే కూన రవిని రాజకీయంగా కార్నర్ చేసి డిఫెన్స్లో పడేయాలన్నది చింతాడ రవికుమార్ ప్లాన్గా ఉంది. కానీ ఎప్పుడైతే జగన్ పర్యటనలో ఎస్ఐ ప్రవల్లిక పట్ల తోపులాట జరిగిందో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ఎమ్మెల్యే కూన రవికుమార్ను బావాజీ మఠం భూముల విషయంలో ఇరకాటం పెట్టాలని చింతాడ చూస్తుంటే, జగన్ను కలిసేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రదర్శించిన ఆవేశం చింతాడ రవికుమార్కే పెద్ద తిరుగుబెట్టుగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రత్యక్షంగా ఎలాంటి ఉచ్చు లేదా స్కెచ్ వేయకపోయినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆవేశం కారణంగా చింతాడ రవికుమార్ పరోక్షంగా ఈ కేసుల చిక్కుల్లో పడిపోయారనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం అనేది చట్టపరంగా చాలా తీవ్రమైన అంశం. పోలీసులు నమోదు చేసే కేసుల్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వర్తించే అవకాశం ఉండడంతో ఇప్పుడు నెక్స్ట్ పోలీసుల టార్గెట్ చింతాడ రవికుమారేనా అనే చర్చ సిక్కోలులో జోరందుతోంది. లేకపోతే జరిగినటువంటి చిన్న వీడియోని ఆవిడ్ని మేము జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్తున్నాం. మేము ఆవిడ మధ్యలో ఉంటే కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఇబ్బంది కలుగుతుందని నేను చాలా క్లియర్గా చెప్పాను. నేను మేడం మీకు బాగోలేదు, మీరు ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు పక్కకు వచ్చేయండి మేడం అని చెప్పాను. చెప్పేసి మళ్ళీ పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈ ఇష్యూ ఇది మేడం గారికి కూడా చాలా క్లియర్గా తెలుసు. అయితే దీన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రోగ్రామ్ని డైల్యూట్ చేయడం కోసం సాగుగా చూపించి కక్ష కట్టి ఎన్ని కేసులు పెట్టారనుకుంటున్నారండి? ఇది నిన్న ఈ జరిగిన ఇష్యూ కోసం పెట్టినటువంటి కేసులు చెప్తాను. 109, 189, 191, 221, 121, 74, 79, 351, 190 ఇన్ని సెక్షన్లు బనాయించారండి. ఇవి బిఎన్ఎస్వి అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. ఆవిడ్ని నేను చంపాలని ప్రయత్నించానని చెప్పేసి మా మీద కేసు పెట్టారు. ఆవిడ్ని లేడీ అసాల్టింగ్ కేసు, డ్యూటీ అబ్స్ట్రక్షన్ కేసు, మేము కొట్టామని కేసు, మేము అన్లాఫుల్గా లేనిపోని కుట్రలు పన్నామని కేసు, ఇన్ని కేసులు బనాయించి ఈ మొత్తం పరిణామాలను ఒకసారి గమనిస్తే ఒకరిది 3 కోట్ల భూ కుంభకోణం కేసులో అరెస్ట్ భయంతో తెచ్చుకున్న యాంటిసిపేటరీ బెయిల్ కథ అయితే, ఇంకొకరిది జగన్ను కలిసేందుకు పడిన ఆవేశంలో తెచ్చుకున్న పోలీసుల కేసుల భయం. ఒకరిది స్వయంకృతాపరాధం అయితే మరొకరిది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన తెచ్చిపెట్టిన ముప్పు. ఏది ఏమైనా కోన రవికుమార్ పెట్టని ఉచ్చులో వైఎస్ఆర్సీపీ నేతలు స్వయంగా పడిపోయారని, ఎమ్మెల్యే కోన రవికుమార్కు ఇది ఒక రాజకీయంగా బాగా కలిసొచ్చిందని తెదేపా వర్గాలు అంటుంటే, కావాలనే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. మరి రాబోయే రోజుల్లో పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి? చింతాడ రవికుమార్ అరెస్టు వరకు వెళ్తుందా, లేక ఈ వివాదం మరో మలుపు తిరుగుతుందా అనేది చూడాలి. ఇది ఈనాటి ఆఫ్ ది రికార్డ్. ఈ కథనంపై మీ అభిప్రాయం ఏంటి? ఇవి వ్యూహాలా లేక స్వయంకృత అపరాధాలా? నెక్స్ట్ రవి అరెస్ట్ అవుతారనుకుంటున్నారా? కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.